హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆదివారము ఆరాధన శుభాకాంక్షలు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మనము 8వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. స్వరాలు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దిస్ ఈజ్ ద డే. నేనైతే విశ్వసిస్తున్నాను, ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్లీజ్ అటెంటివ్, ప్లీజ్ అలర్ట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. మీరు ఎక్కడ ఒకటి ఈ యొక్క వాక్య భాగము విన్న తర్వాత మీరు దీని ప్రకారం మీరు చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో మహా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము మనమందరము కూడా సాతానును చితక త్రొక్కుట. హల్లెలూయా. ఏమండి? సాతానును చితక త్రొక్కుట. మన సందేశం యొక్క పేరు, సర్వన్ నేమ్ ఈజ్ క్రష్ డౌన్ ద ట్రంప్ ద సాతాన్. ట్రంప్ ద సాతాన్. సాతాను తలను చితక త్రొక్కుట. ఓకే. ఎంతమంది మీ ఇళ్ళలో బొద్దింకలు ఉన్నాయి? అందరిళ్ళలో ఉన్నాయి, అందరిళ్ళలో ఉన్నాయి. వాటితో మీకు ఏమైనా మంచి లాభం కలుగుతుందా? వాటిని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఓకే. మేము ఒక గృహంలో ఉన్నాము. ఎలా అయిపోయిందంటే మా పరిస్థితి, బైబిల్ తెరిస్తే బైబిల్లో ప్రతి పూటకు వండుకొని ఫ్రెష్గా వండుకొని తినాల్సిన పరిస్థితి. ఫ్రెండ్స్ వస్తే కూడా ఎంతో బాధ అయ్యేది. డ్రా తెరిస్తే డ్రాలో నుండి వెళ్ళి ఎక్కడ చూసినా అవే. ఏం చేయాలి ప్రభువా అని నేను ఇట్లున్నప్పుడు ఒక మిత్రుడు వచ్చినాడు, ఒక చిన్న మాట చెప్పినాడు. ఆ మాటతో మా ఇంట్లో అసలు ఇప్పటి వరకు ఏం లేవు. ఇక హల్లెలూయా. సొల్యూషన్. ఒక మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా ఉన్నదో లేదో, కానీ దేవుని యొక్క మాట మన జీవితాన్ని, మన సమస్తాన్ని కూడా మార్చి వేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మాటను నమ్మాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. సాతానును చితక త్రొక్కుడా, సాతానును చితక త్రొక్కుడా. ఈ యొక్క సాతాను యొక్క ఒరిజిన్ గురించి మనం ఆలోచిస్తాం. అనేక మంది సాతాను దయ్యం అంటే భయపడుతున్నారు. దేనికని? దేవునికి కూడా భయపడతలేదు, దేవునికి కూడా భయపడట్లేదు, కానీ సాతానుకు గడగడ వణికిపోతున్నారు. ఎందుకు? వాటి క్రియలు కనబడుతున్నాయి. దేవునికి భయపడట్లేదు, కానీ సాతానుకు భయపడుతున్నారు. అంధకారానికి భయపడుతున్నారు, చీకటికి భయపడుతున్నారు, చీకటి శక్తులకు భయపడుతున్నారు. కానీ ఈరోజు మనం సాతాను యొక్క దాని యొక్క గుణగణములు ఏంటిది, అది ఎంత బలమైనది, ఎంత బలహీనమైనది, దేవుడు దానిని ఏం చేస్తున్నాడు ఏంటిదనేది మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. దయచేసి మీరు రాసుకోండి, లేదంటే తర్వాత అని చూడండి. సాతాను దేవునితో పాటు పరలోకమందు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు. ఎక్కడండి? ఉన్నతమైన స్థితిలో. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి పక్కనే ఉండేవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. వాని పక్కనే ఉంటాడు కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. దేవుడు వాన్ని అత్యధికంగా హెచ్చించినాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. ఎక్కడ అనుకున్నాడమ్మా? మనసులో అనుకున్నాడు. మనసులో కూడా ఏమనుకోవద్దు, మనసులో అనుకునేది కూడా దేవునికి తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 13, 14 వచనాలలో చూస్తే సాతానుకు దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినాడు. ఆ స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఆ స్థానమును మర్చిపోయి హృదయములు ఏమిచ్చింది? గర్వించిన తర్వాత 5 సార్లు, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఐ విల్ అని తన్ను తాను హెచ్చించుకుంటుంది. ఎక్కడ? హృదయంలో. నేను అక్కడికి ఎక్కుతాను, నేను ఆ సింహాసనం మీద కూర్చుంటున్నా, ఇలాగ 5 సార్లు అనుకోగానే దేవుడు చూసినాడు. చూసి ఏం చేసినాడు? వాని పేరు చూడంట, తేజో నక్షత్రమా.
తేజో నక్షత్రములాగా పిలిచాడు దేవుడే. వేకువ చుక్క అంటే బ్యూటిఫుల్ నేమ్స్ ఇచ్చినాడు దానికి. మళ్ళీ వేరే దూతలకి వేటికి కూడా లేదు. సాతానుతో పాటు లూసిఫర్తో పాటు గాబ్రియేలుకు మిఖాయేలుకు కూడా సమాన హోదా ఉన్నది, కానీ ఎలాంటి పేర్లు బిరుదులు ఏమి ఇవ్వలేదు. ఒక లూసిఫర్కు మాత్రమే తేజో నక్షత్రం అని, వేకువ చుక్క అని, వెలుగు చుక్క అని చెప్పేసి పేర్లు ఇచ్చినాడు. పేర్లు ఇచ్చిన తర్వాత ఇదేం చేసింది? గర్వించింది హృదయంలో గర్వించిన తర్వాత ఏమైంది చూడండి 34 ఇక్కడ యెషయా 34 వచనం 34:4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును, ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆకాశ సైన్యమంతా అంటే ఎవరండి? ఆకాశంలో ఉన్నటువంటి సైన్య సమూహం అంతా కూడా దేవునికే కాదు, దేవుని సన్నిధిలో వెలుగు దూతలు మాత్రమే, దేవుని యొక్క దూతలు మాత్రమే నిలబడతాయి. అంధకార దూతలు, దేవుని దగ్గర త్రోసివేయబడిన సైన్య సమూహం అంతా కూడా ఏమైందంట? క్షీణించిపోతుంది. అవన్నీ కూడా క్షీణించిపోతాయి. 4వ వచనంలో ఆకాశ సైన్యం అంతయు క్షీణించిపోతుంది. ఈ క్షీణించినటువంటి ఈ సైన్య సమూహం అంతా కూడా హెజ్కేలు గ్రంథం రండి, హెజ్కేలు 28 ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి మాటలు ఈ యొక్క సాతాను గురించి చెప్తున్నాడు. చూడండి 28వ అధ్యాయము 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గురించిన వచనం ఎత్తి ఇలాగ ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చును, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ లూసిఫర్, సాటాన్. ఏంటిదట? పూర్ణమైనటువంటి ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, గాడ్లీ అంటే విజ్డమ్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, సంపూర్ణ సౌందర్యం, చాలా అందంగా ఎవరున్నారు? ఈ యొక్క లూసిఫర్ ఉన్నది. సంపూర్ణ సౌందర్యముతో నువ్వు సమానదానుగా ఉన్న ఆయన ఏమైంది? ఇక్కడ చూడండి 13వ వచనము. దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి. ఆదాము హవ్వలతో పాటు ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? లూసిఫర్ ఉన్నాడు. దిస్ ఈజ్ ద కీవర్డ్స్. అక్కడ ఉన్నది పాము కాదు, సాతాను ఉన్నది అక్కడ. ఆ దేవుని తోటయగు ఏ దోనిలో నువ్వు ఇంటివి ఎలా ఉన్నది? మాణిక్యము, గోమేధికము, సూర్యకాంత మణి, రక్తవర్ణపు రాయి, సూలిమాని రాయి, మరకతపు, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతో బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎవరండి ఇన్ని డైమండ్లతోని? ఎవరన్నారా? బ్రిటిష్ రాణి అదేం రాడి మన దగ్గర నుంచి తీసుకొని పోయినటువంటి కోహినూర్ వజ్రం మాత్రమే పెట్టుకున్నది. కానీ ఇక్కడ చూడు, సాతానికి ఎన్ని వజ్రాలు? ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైనటువంటి అమూల్యమైన రత్నాల చేత అలంకరింపబడింది. ఇది నీవు అలంకరింపబడినావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వ్రాయించువారును నీకు సిద్ధమైన. దాంతోపాటు దాని క్వైర్ టీం అంతా కూడా ఉంది. ఈ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ క్వైర్ టీమ్. ఎవరికి? సాతాన్తో పాటు. ఈ యొక్క సాతాను ఎలా ఉన్నాడు? 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీవుంటివి, అందుకే నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. హల్లెలూయా. వాట్ ఎ మైటీ పొజిషన్. ఒక అద్భుతమైనటువంటి పొజిషన్ ఇచ్చినాడు. ఎవరు? దేవుడు ఇచ్చినాడు. దేవుడిచ్చి అక్కడ నిలబెట్టినాడు. నిలబెట్టిన తర్వాత 15వ వచనంలో చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. పాపము కనబడేంత వరకు సాతాను యథార్థవంతుడిగా ఉన్నది దేవుని సన్నిధిలో. ఉన్న తర్వాత నీవు యథార్థవంతుడిగా ఉంటివి. 16వ వచనము. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను అపవిత్ర పరిచితిని. ఆశ్రయంగా ఉన్న కెరుబు కాలుచున్న రాళ్ళ మధ్యన నీవికన సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. హల్లెలూయా. ఏంటండి? నిన్ను నాశనం చేసినాడని సాతానుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. చేసి ఈ యొక్క ఇంత సౌందర్యం కలిగిన, ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి, సాతానుకున్నటువంటి ఏ విధమైనటువంటి అధికారము కానీ, అందము కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ, ఇంకా దానికి ఇవ్వబడిన ఏది కానీ దేవుడు తీసుకోలేదు. ఏది తీసుకోలేదు. ఈజ్ అ వెరీ వాయిస్, అన్ని రకాలుగా ఉంది.
దేవుడు ఏం తీసుకోలేదు, కానీ ఆ వెలుగులో నుండి త్రోసివేసినాడు. అలాగే ఎలా త్రోసివేసినాడు? దేవుడు త్రోసివేయలేదు, సారీ, ఎవరు త్రోసివేసినాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ప్రకటన 12 ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది పరలోక రాజ్యంలో ఏం జరిగిందని. 7 నుంచి నేను చదువుతున్నాను చూడండి. అంతటా ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ 12th చాప్టర్ 7th verse ఆన్వర్డ్స్. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా దేవుడు చెప్పినాడు ఏమని? మికాయేలుకి చెప్పినాడు, ద మైటీ వారియర్ ఏంజల్ అన్నాడు, వారియర్ కెరూబు. ఆ వారియర్ కెరూబుకి చెప్పినాడు, వాడిని తన్ని తరిమేసేయి అని చెప్పేసి అనగానే లూసిఫర్ సాతానుడు ఏం చేసినాడు? ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. అయితే 8వ వచనం, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థానము లేదు. ఎవరికి లేదండి? అపవాదికి, అపవాదితో పాటు ఉన్నటువంటి దూతలకు ఎలాంటి స్థానము అక్కడ లేదు, స్థలము లేదు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఏం చేస్తుంది? సాతాను యొక్క పనులు చూడండి ఇక్కడ. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇట్ ఫాల్ డౌన్, పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడున్నదండి ఇప్పుడు? చాలామంది అంటారు సాతాను లేదు, దయ్యము లేదు అని. ఆ ఉన్నోళ్ళే, అట్లా అన్నోళ్ళకే ఉన్నది, వాళ్ళ లోపలే ఉన్నది, అది లేదు అని చెప్పి వెలుగుతూతా అన్నట్టు వెలుగు మాటలు మాట్లాడుతుంది. సాతాను నేనే వెలుగును అని చెప్తుంది అన్నట్టు. దయ్యం చెప్తుంది నేను దయ్యాన్ని కాదు, నేనే దేవుణ్ణి అని. ఓకే, చాలా క్లియర్గా మనము వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, దీన్ని బట్టి ఎక్కడ త్రోయబడ్డాడు? భూమి మీదికి పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. దూతలు ఎక్కడున్నాయి? దాంతోపాటు భూమి మీద పడ్డారు. భూమి మీద పడ్డ తర్వాత ఇక్కడ చూడండి 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుడు వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మిస్టరీ మీరు అర్థం చేసుకోవాలి. రాత్రింబగలండి, డే అండ్ నైట్. ఆ సంఘానికి వచ్చినప్పుడు మంచిగానే ఉంటున్నాం, తర్వాత ఇంటికి పోయిన తర్వాత పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు లేదు. సాతాను మనల్ని ఫ్రై చేస్తూనే ఉన్నది ఏదో విషయంలో. రాత్రి పగలు దాని పనేంటి? భూమి మీద పడ్డది. అది మన మీద ఏం చేస్తుంది? మన మీద నేరము మోపుతుంది, కండెమ్డ్ చేస్తుంది. అది ఎప్పుడు నీ మీద ఏదైనా కండెమ్నేషన్ వచ్చిందా, దట్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, దట్ ఈజ్ ఫ్రమ్ సేటాన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అది ఏం చేస్తుందట? నీ ముంగట నా ముంగట కాదు, మనతో కూడా కాదు, ఎవరి ముంగట? దేవుని ముంగట చెప్తుందట. ఈయన గురించి చెప్తున్నావా? ఈయన గురించి నాకు తెలిసినంత నీకేం తెలుసు? చాలా తెలుసు నాకు. పుట్టుక దగ్గర నుంచి ఎట్లెట్లుంటున్నాడో మొత్తం తెలుసా అని చెప్పి చెప్తా ఉంటాడు. అవన్నీ కూడా ట్రాష్. దేవుడు ఏమంటాడు? ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. వీఆర్ న్యూ క్రియేషన్. మనం క్రీస్తులో ఉన్నాం. వీఆర్ న్యూ క్రియేషన్. హల్లెలూయా. దట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. వీఆర్ నాట్ కండెమ్డ్. అందుకని దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? వీఆర్ నాట్ కండెమ్డ్. దేవుడు మనల్ని కండెమ్డ్ చేయట్లేదు, సాతాను కండెమ్డ్ చేస్తుందని జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అధికారం, అథారిటీ వేరు, పవర్ వేరు. పవర్ అంటే శక్తి, అథారిటీ అంటే అధికారం వేరు, బలము వేరు. బలం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ రెజ్లింగ్లో లేకపోతే బాక్సింగ్లో దీంట్లో బలంతో కొట్లాడతాడు. అధికారం ఉన్నవాడు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు, వాడు ఒక మాట చెప్తే కథం, క్యాన్సల్ అంటే క్యాన్సల్, నడవాలంటే నడవాలి. అది అధికారం. ఆ అధికారము క్రీస్తుదాయను. ఎవ్రీ అథారిటీ బిలాంగ్స్ టు క్రైస్ట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు చూడండి 11వ వచనం మనం అందరం కూడా చదవాలని తెలియజేస్తున్నాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే ఎవరండి? సాతానును ఏం చేసినామట? జయించి ఉన్నాము. ఆల్రెడీ వీఆర్ విక్టోరియస్. కానీ మనము విక్టిమ్ లాగా ఎప్పుడు మనం నేను ఇట్లా అట్లా ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా నో. వీఆర్ ఆల్రెడీ మోర్ దెన్ కాంకరర్స్. మనము విజయములో ఉన్నాం, విజయం పొందుకొని ఉన్నాం, ఆల్రెడీ అయిపోయింది. దానికోసం మళ్ళీ మనం పోరాటం చేసుడు అవసరం లేదు. ఇది ఈలాగు సాతాను
ఓడిపోతుంది. ఎలా ఓడిపోతుంది? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి మనము జయిస్తాము, యేసుక్రీస్తు రక్తమును బట్టి మనము జయిస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకా చూడండి, కానీ మరణం వరకు తన ప్రాణములు ప్రేమించిన వారు కారు. అందుకని ఇక్కడ చూడండి, ఇక 12వ వచనం అందరూ కూడా చదవాలి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు కొంచెమే సమయము అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? ఎవరి దగ్గరకు వచ్చింది? మన దగ్గరికి వచ్చింది. ఎవరిని మృంగుదామని? మీ ఐడెంటిటీ ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్నది చూడండి. పరలోకమా, పరలోక నివాసులారా, వి బిలాంగ్స్ టు హెవెన్. వి కేమ్ ఫ్రమ్ దేర్. అక్కడికి మనం అక్కడి నుంచి వచ్చినాం, మళ్ళీ ఆడికే పోవాలి. మనం ఈ భూమి శాశ్వతం కాదు. పరలోకం నుంచి వచ్చినాం, మళ్ళీ పరలోకమే వెళ్తాం. అందుకనే దేవుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పరలోక నివాసులారా. ఇక్కడ 100 సంవత్సరాలు గట్టిగా బతుకుతాం కావచ్చు, కానీ తర్వాత వేల 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 సంవత్సరాలు అక్కడ దేవుని యొక్క రాజ్యంలో మనం బ్రతుకుతాం. అందుకనే గాడ్ కాల్డ్ us ఏంటి? హెవెన్లీ పీపుల్, హోలీ పీపుల్. దేవుడు మనల్ని అలా పిలుస్తున్నాడు. అందుకనే ఆ యొక్క పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమికి సముద్రానికి శ్రమ ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే సాతాను తనకు కొంచెమే సమయం అని. ఏంటండి? కొంచెమే సమయం. దానికి తెలుసు, దాని టైం పర్ఫెక్ట్గా తెలుసు. తెలిసి ఏం చేస్తుంది? ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 Peter 5th chapter 8th verse. మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఇక్కడ చూడాలమ్మా, ఎవరండి మీ విరోధి? అంటే మన విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అందుకే మనం సాతానుని చితక దొక్కపోతే మనల్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఏడ దొరుకుతావా అని చూస్తూ ఉంటాడు. రాత్రి దొరుకుతావా, పగలు దొరుకుతావా, ఏడ దొరుకుతావా? మన వీకెస్ట్ పాయింట్ అండ్ వీకెస్ట్ ప్లేస్ని చూసి మన మీద దాడి చేసి మనల్ని నశింప చేయాలని, పరలోకానికి వెళ్ళకుండా చేయాలనేది దాని యొక్క అసైన్మెంట్, దాని యొక్క చిత్తం అయి ఉంటున్నది. అది అందుకే భూమి మీద అటు ఇటు తిరుగుతుందట. ఎటు తిరుగుతుందండి? నువ్వు ఎటు వెళ్తా అటు వెళ్తుందన్నట్టు, నువ్వు ఎటు వస్తా అటు వెళ్తూ ఉంటాయి. ఎందుకు? నేను ఎక్కడ దొరకబడదామని మనం అనుకుంటా. ఎవరు చూస్తలేరు, ఎవరు వింటలేరు. ఒక అబద్ధం ఆడదాం, ఎవరు చేస్తలేరు అట్లా అని చెప్పేసి మనం చాలా చేసుకుంటూ ఉంటాం. కానీ అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు మనల్ని నశింపచేద్దామని వెతుకుతూ తిరుగుచున్నటువంటి ఈ యొక్క అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు? దేవుని పిల్లలు అని చెప్పేసి మనల్ని అంటున్నాడు కదా. అందుకనే సాతానికి ఈ లోకము యొక్క అధికారం అంతా ఇవ్వబడ్డది. ఈ భూమి మీద ఉన్న మొత్తం భూమి మీదనే అండి. చాలా జాగ్రత్త వినాలి. భూమి మీద మాత్రమే దానికి అధికారం ఏమో. ఈ భూమికి ఉన్నటువంటి అన్ని సోర్సెస్ కూడా. ఒకసారి లూకా సువార్త, బుక్ ఆఫ్ లూక్ 4th chapter 5వ వచనం. బుక్ ఆఫ్ లూక్ 4th chapter 5th verse. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి. దిస్ ఈజ్ మై పాయింట్. ఈ యొక్క అధికారమంతయు రాజ్యముల మహిమయు దేనికి అప్పగింపబడ్డది? సాతానుకు అప్పగింపబడి ఉన్నది. ఎవరి చేత? ఆదాము చేత. ఆదాము అవిధేయత వలన ఆయనకిచ్చినటువంటి అధికారము సాతాను చేతికి వచ్చింది. సాతాను వశమైంది. అయిన తర్వాత యేసు ప్రభునే తీసుకుపోయి కొండ మీద నిల్చుండబెట్టి చెప్తుంది, ఈ అధికారం అంతా నీకు ఇస్తా, ఈ రాజ్యంలో మహిమ అంతా నీకు ఇస్తా అని చెప్పేసి యేసు ప్రభునే శోధిస్తుంది. నిన్ను నన్ను శోధించదా? ఖచ్చితంగా శోధిస్తుంది. దానికి తెలుసు.
మనం దేనికి పడిపోతాం ఏందనేది. మన జీవితంలో చాలా తక్కువ ఎక్స్పీరియన్స్, మనకి ఏం ఎక్స్పీరియన్స్ దెబ్బ పడితే తప్ప మనకు తెలియదు. కానీ దానికి 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. హల్లెలూయా. 6000 ఇయర్స్ అండి. ఆదాము మొదలుకొని ఉన్నది అది. ఆదాము హవ్వలనే దేవుని మహిమ చేత నింపబడిన వారినే బొందబెట్టి, చాలా కన్నింగా. కాబట్టి మనం అందుకనే అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అందుకని సాతాను తంత్రంలోని ఎరగని వారి వలె మనము ఉండకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధికారాన్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి లేదు. హల్లెలూయా. వీఆర్ వెరీ వీక్. మనం బలహీనులం నశించిపోతున్నామని చెప్పి ప్రభువు తన కుమారుని పంపించినాడు ఈ లోకానికి. హల్లెలూయా. తన కుమారుని పంపించి మన పాపముల నిమిత్తం ఆయన సిలువకు అప్పగించి, మన దోషములన్నీ ఆయన మీద మోపి, మన శాపముల నిమిత్తం ఆయనను ఆ యొక్క సిలువకు కొట్టి మనల్ని పాపరహితులుగా, దోషము నుండి విడిపించి, శాప విముక్తులుగా మనల్ని చేసినాడు. హల్లెలూయా. చేయబడిన మనము దేవుని పిల్లలుగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని ఎంతమంది పిల్లలు? దేవుని పిల్లలు సగం అంటారు, సగం పిల్లలు అన్నారు. సగం అటుకింత ఇటుకింత, సగం లోకం పిల్లలు, సగం ఎస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. రోమపత్రిక 8:15 మీరు దేవుని పిల్లలే. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ చెప్తున్నది మీరు దేవుని పిల్లలని. మనకే అనుమానం ఉన్నది, అవునో కాదు. అటు ఇటు అదే పట్టుకుంటుంది, ఇట్లా ద వీకెస్ట్ పాయింట్లో పట్టుకుంటుంది. పట్టుకొని మనల్ని, నువ్వు అందుకే దేవుడు చాలా పరిశుద్ధుడు, ఆయన ప్రార్థన పరిశుద్ధులది వింటాడు. నువ్వు పాపివి కదా, అందుకే నీ ప్రార్థన వినడు. నువ్వు ఎంత కన్నీరు కాల్చినా, ఉపవాసం చేసినా, పొర్రుదండాలు పెట్టినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏం చేసినా వినడు. గిన్ని రోజులా అని చెప్పేసి నిన్నే ట్విస్ట్ చేసేస్తుంది. చేసి ఏం చేస్తుంది? నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది. దేవుని నుంచి దూరం అయిపోయిన మనం లోకానికి దగ్గర అంటే దేని దగ్గర అవుతున్నాం? సాతానికి దగ్గర అవుతున్నాం. దగ్గరగా ఏమవుతుంది, ఏం చేస్తుందో తెలియదు మనకి. కాబట్టి వీ హ్యావ్ టు వెరీ అలర్ట్. అందుకనే సాతానును చితక దొరుకుతానే ఈ సందేశంలో నేను మీకు తెలియజేస్తున్నాను. మనము దేవుని పిల్లలము అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎవరి వారసులం? మనం దేవుని వారసులం. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు అశోక్ గారు ఉన్నారు, వారికి 4 పిల్లలు. ఒక్క అభిషేకే పుట్టినాడు, అభిషేకే ఇంత మిగతాళ్ళకి ఎవ్వరికి ఏమి ఇయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఇయ్యా, మేము ఇట్లా మా రైట్ అది అని చెప్పేసి అంటారా లేదా? మీ తల్లిదండ్రుల దగ్గర మీకు ఆ రైట్ ఉందా లేదా? ఉన్నదా లేదా? అనుమానం ఉన్నది చాలామందికి. ఓకే, కొట్లాడతారు, ఈడ లేకపోతే కోర్టుకు పోతే తెలుసా అంటారు. కానీ దేవుడు మనల్ని పిల్లలుగా పిలుస్తున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని మనకిస్తున్నాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? యు యాక్ట్ లైక్ మీ, నాలా ప్రవర్తించండి. నేను ఎలాగూ దేవుడు ఎలాగూ ప్రవర్తిస్తాడంటే యేసు ప్రభు నడిచిన విధానం అంతా కూడా మనకు తెలుసు. ఆయనలా మనము ప్రవర్తించాలి, ఆ ప్రేమ కలిగి ఉండాలి, అది ఉండాలి. మనం దేవుని పిల్లలు ఉన్న పాయింట్ ఏంటంటే మనం దేవుని పిల్లలం, దేవుని లాగానే ఉండాలి, ప్రవర్తించాలి. మాట కానీ, విధానం కానీ, ఏది కానీ మనం దేవుని పోలి నడుచుకోవాలి. అందుకని పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలిగినాడు. వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ బోల్డ్నెస్. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే మనం దేవుని కట్టడల్లో నడిచినప్పుడు మనకు ఆ ధైర్యం వస్తుంది. లేదంటే సాతాను వచ్చి మస్తు ప్రార్థన చేస్తున్నావు, మొన్న ఏం చేసినావు తెలియదు నాకు అని అంటారు. అనగానే ఏమైపోతుంది? నీరసించిపోయి డ్రాగ్ డౌన్ అయిపోతాం. లేదు, అందుకని మనం కృప కలిగి ధైర్యముగా కృపాసనం ఎదుకు రావాలి. ఎబ్రీ పత్రిక 4:16 ఉంటుంది. ఈ రన్ టు గాడ్, కృప పొందినట్లు క్రీస్తు దగ్గరికి, శిలువ దగ్గరికి మనం పరిగెత్తుకొని రావాలి. పరిగెత్తుకొని వచ్చి ప్రభు నన్ను క్షమించు అని అడిగినప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి దుర్నీతి నుండి నేను పవిత్రులుగా చేస్తుంది. పడ్డాం అనుకోండి, రోడ్డు మీద వెళ్తూ జర్రని జారి పడ్డాం, ఆనే ఉంటాం. ఇక నా జీవితం ఇంతే, ఇక రోడ్డు కతకపోతారా? అక్కడే ఉంటారా? సెల్ఫీలకు వీటి ఫోటోలు ఇస్తారేమన్నా? ఎంత తొందరగా పడ్డామో అంత ఫాస్ట్గా లేస్తాం, అంత ఫాస్ట్గా లేచి మళ్ళీ నిలబడతాం.
అలాగే దేవుని విషయంలో మీది ఏదైనా పొరపాటు జరిగితే ఇమ్మీడియట్గా లేవాలి. లేసి లార్డ్, సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి యేసు రక్తాన్ని సిలువను ఆశ్రయించినప్పుడు యు ఆర్ డెలివర్డ్. మళ్ళీ నువ్వు రీకనెక్ట్ అవుతావు. అయిన తర్వాత మళ్ళీ చేయొద్దు. అందుకే మళ్ళీ చేయొద్దు. మళ్ళీ ఊకపోయి పడడం దేవుడు ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనల్ని పిల్లలుగా పిలుస్తున్నాడు. పిల్లలుగా పిలిచిన దేవుడు ఆయన ఏదైనా ఇవ్వకుండా ఉంటాడా? ఒక్కసారి చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమన్స్ 8th చాప్టర్. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇక్కడ చూడండి, ఆయనతో పాటు ఏమండి సమస్తం అండి. అరే నువ్వు ఇది చేసేంతవరకు ఇది నేను నువ్వు బండి నేర్చుకొని మోకాలు వడకు కొట్టుకున్న తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా నడిచిన తర్వాతనే బండి ఇస్తా అంటారా? కాదు. పడుతూ లేసైనా వాడు నేర్చుకుంటాడు, వెళ్తూనే ఉంటాడు. కొన్ని మనం ఆపుతాము. లోకరీతిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కొన్నిటి లిమిటేషన్ పెడతారు, కానీ తండ్రి అయిన దేవుడు ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఆయనను సొంత కుమారునే అనుగ్రహించుటకు వెనక తీయలేదు, ఏమాత్రం వెనకాడలేదు. తన కుమారునే మనకిచ్చినాడు. ఆయనతో పాటు అన్నీ ఇవ్వడా? అన్నీ ఇస్తాడు, ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? ఇంకా ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అందుకనే సౌండ్ మైండ్ 2వ తిమోతి 1:7 చూసినట్లయితే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మీయలేదు, డౌట్ స్పిరిట్ని ఇవ్వలేదు. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు, సౌండ్ మైండ్ని ఇచ్చినాడు, ద కరేజ్ని ఇచ్చినాడు. మనం వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద గాడ్ బోల్డ్లీ, ధైర్యంగా నిలబడాలి. అంతే తప్ప మనము నీరసించి కృంగిపోయి కృషించిపోయి మనము ఉండకూడదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సాతానును క్రష్ చేయడము, ట్రంపుల్ ద సాటాన్ ఎలాగూ. పాస్టర్ గారు ఇప్పటివరకు సాతాను గురించి చెప్పారు, దేవుని పిల్లలమని చెప్పినారు, కానీ మరి సాతానును ఎలాగూ ట్రంపుల్ చేయాలి ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి మహిమ కలుగునగా. మనమందరము పాపలమే. రోమా 5:3-23 సెలవిచ్చినట్టుగా ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని చెప్పేసి అందరం పాపం చేసిన వారిని. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి, దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి, దాచిపెట్టకూడదు. ఇక్కడ అందుకని అతిక్రమములను దాచిపెట్టువాడు. కొన్ని చెప్తా, ఇంకా మిగతా చెప్పా. కొన్ని సీక్రెట్ ఎట్లనే ఉంచుతా, దేవునికి తెలియదు అనుకుంటారు. నువ్వు మాట మాట్లాడక ముందే ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఏమనుకుంటానో. ఇంతకుముందు సాతాను గురించి చెప్పినాం కదా. సాతాను ఆయన మనసులో అనుకున్నదే త్రోసి పడేసినాడు. దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అతిక్రమంలో దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకున్నప్పుడు అప్పుడు మనము వీ కెన్ బోల్డ్లీ స్టాండ్ బిఫోర్ ద గాడ్. అప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం. దేవుని ఎదుట ధైర్యంగా నిలిచినప్పుడు నీ ముందున్న సాతాను ఏమీ చేయలేదు. నేను హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నిన్ను ఏమీ చేయలేదు, అది త్రోసి వేయబడ్డది. ఇంకొకటి, ఎవరు మీకు అధికారం ఇచ్చినారు? ఇప్పుడు యేసు ప్రభు మనకు పిల్లలుగా అధికారం ఇచ్చినాడు. ఆయన వచ్చి ఆయన రక్తం చేత మనల్ని శుద్ధీకరించి దేవుని పిల్లలు అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఎవరు సృష్టించినారు? ఏంటిది? ఒక బ్రదర్ అంటున్నాడు, సాతానుకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నాడు. సాతానుకు బలం ఎక్కడదో బాబు, బలం లేదు, ఏం లేదు అంటే, లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తుంది. అసలు దేవుడు ఎందుకు అన్ని ప్రాబ్లం, ఇంత బలం ఎందుకు ఇచ్చినాడు సాతానుకు అంటే, సాతానుకు బలం లేదు, అది తెలియకపోవడమే నీ బలహీనత. అది నీకు తెలియదు కాబట్టి సాతాను చెప్తాడు, వాని గడగడ వణికిపోతాను, భయపడతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. సాతానుకు ఎలాంటి బలం లేదు. రైట్. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎలాగుంది? ఒక్కసారి యోహాను సువార్త చూడమా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువు. ఫస్ట్ 4 verses. జాన్ ఫస్ట్.
ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చూడండి, సమస్తమును ఆయన మూలంగా కలిగాను. ఈ వాక్యము వలన సమస్తము కలిగింది. బీ అలర్ట్ ఫర్ దిస్ వర్డ్. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఎవరు ఆయన? వాక్యం అంటే యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని కలిగింది. కొలస్సీ పత్రిక 1:16 చూడండి. కొలస్సియన్స్ 1:16. ఏలయనగా ఇక్కడ చూడండి, ఏమేమి కలిగినాయి? యేసుక్రీస్తు ద్వారా ఏమేమి కలిగినాయి? ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి. దృశ్యం అంటే కనబడేటి, అదృశ్యమైనవి. కనబడేవి, మన కంటికి కనబడనివి. అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడి. ఎవరిని బట్టి అండి? ఇది యేసుక్రీస్తుని బట్టి. హీ క్రియేట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పవర్, ఎవ్రీ అథారిటీ, ఎవ్రీ థ్రోన్స్, ఎవ్రీ విజిబుల్, ఎవ్రీ ఇన్విజిబుల్. కనబడని బ్యాక్టీరియా కనబడుతుందా? మైక్రోస్కోప్లో మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కనబడుతుందా? కనబడదు. కనబడని కూడా ఎవరు సృష్టించినారు? అన్నీ కూడా ఆయనను బట్టి. సాతాన్ని ఎవరు సృష్టించినారు? నువ్వు నేను చూస్తున్నామా? దేవుడే సృష్టించినాడు సమస్తాన్ని, అందరిని సృష్టించినాడు. ఇప్పుడు మనం చూసినాం కదా, హెజ్కేలు 28వ అధ్యాయం మనం చూసినట్లు కదా, దాని లోపల అది పాపము కనబడేంత వరకు వాడు యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు త్రోసివేసినాడు. నాకు తెలిసి ఒక్క రోజులో జరిగింది కాదు ఇది. పరలోక రాజ్యంలో ఒక 100% ఉంటే 100%లో 75% ఆఫ్ ద ఏంజల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నది ఈ లూసిఫర్. చేసుకొని ఇక దాని అతిక్రమాలు ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పినాడు, ఆ యొక్క మైకేల్కి చెప్పినాడు, మొత్తం క్యాచ్ దెమ్ అవుట్ అని చెప్పినాడు. వాళ్ళందరినీ తీసుకొని భూమి మీద పడేసి ఇప్పుడు భూమి మీద తిరుగుతాను. ఇవన్నిటిని ఎవరు సృష్టించినారు? దేవుడే సృష్టించినాడు. దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు వీటన్నిటి సాతానును కానీ ఆ యొక్క దురాత్మలను కానీ ఎక్కడన్నా నాశనం చేసినట్టుగా మీరు బైబిల్ చూసారా? సాతాను నాశనం చేసినట్టుగా ఎక్కడ చేయలేదు. ఆ గెరాసీనుల దేశంలో ఉన్నప్పుడు సేన దయ్యములు అంటే 6000 దయ్యములు పట్టిన వారిని చేసినప్పుడు ఆ దయ్యాలు అంటాయి, కాలము సమీపించక ముందే ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అంటాయి. అన్న తర్వాత మమ్మలను వెళ్ళగొట్టకు, ఆ పందుల్లోనికి పంపి మమ్మలను. అంటే దే నీడ్ ఏ బాడీ. ద డీమన్ నీడ్ ఏ బాడీ దట్ ఆర్ హ్యూమన్ బాడీ, ఏ బాడీ అన్నా కానివ్వండి, దట్ నీడ్ ఏ బాడీ. ఓకే, అందుకనే ఆ దయ్యాలన్నీ ఆ పందుల్లోనికి పోయిన తర్వాత 6000 దయ్యాలు 2000 పందులు వచ్చిన తర్వాత ఒకదాని మీద ఒకటి పడి ఎక్కడ పోయినాట? సముద్రంలో పడి చచ్చాయి. ఏం చచ్చాయి? పందులు చచ్చినాయి. హలో, పందులు చచ్చాయి, దయ్యాలు రావలేదు. దేవునికి మహిమ కలుగును గాక. పందులు చచ్చినాయి కానీ దయ్యాలు ఏమీ చావలేదు. అందుకనే తీర్పుకు ముందు ఇంకా తీర్పు కలగలేదు. యేసు ప్రభువు ఎందుకు వచ్చినాడు? మన పాపములను నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వచ్చినాడు. సాతాను నశింపజేయడానికో, దురాత్మలను కాల్చివేయడానికో, వీటన్నిటిని ఇట్లా చేయడానికి అట్లా చేయడానికి కాదు. హీ కేమ్స్ ఫర్ ద వేపన్స్ ఆఫ్ ద సేటన్ను అది తీసివేయడానికి, దాని యొక్క ఆయుధాలను తీసివేయడానికి, దాని అధికారాన్ని తీసివేయడానికే వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాట చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? మత్తయి సువార్త 1:21, మాథ్యూ 1:21. హల్లెలూయా. కనును ఇక చాలమ్మా, ఇక్కడ చూడు ఏంటండి, తన ప్రజలను ఊవియా. ఎవరు మనం? దేవుని ప్రజలం. మనం దేవుని ప్రజలం. దేంతో నింపబడ్డాము? ఆదాము చేసిన పాపమును బట్టి మనము పాపంలో ఉన్నాము. దయచేసి వినండి, మీరు పాపులు కాదు, మీరు పాపం చేసినందుకు పాపులు కాదు. మన జన్మ పాపం అంటే నువ్వు నేను కాదు. ఎక్కడండి? ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపం మన జీవితాల అంతలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని
ఆ యొక్క పాపమును తొలగించడానికి, ఆ పాపం నుండి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సాతాన్. సాతాను యొక్క ఆయుధం ఏంటిది? పాపం. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అది నేను పట్టేసుకొని నిన్ను ట్రాంపుల్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క పాపమును తొలగించడానికి యేసు ప్రభు వచ్చినాడు. మరొకసారి చదవమ్మా. తన ప్రజలను వారి పాపముల నుండి మనల్ని రక్షిస్తున్నాడు. దేని నుంచి రక్షిస్తున్నాడు? పాపం నుండి రక్షిస్తున్నాడు. పాపం నుంచి రక్షించి మనకు నిత్య జీవమును ఇస్తున్నాడు. అందుకే ఆయన సిలువలో మన నిమిత్తము చనిపోయినాడు. మనం చనిపోవాలి. పొరపాటు చేసినాడు, తప్పు చేసినవాడు, పాపం చేసినవాడు చనిపోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు కొట్టి చంపబడాలి, లేదంటే సిలువకు కొట్టి చంపాలి. ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా వాడు రాళ్ళు రుబ్బబడి చంపబడాలి. కానీ ఆ యొక్క మరణం నుండి, ఆ యొక్క శిక్ష నుండి మనల్ని దేవుడు తప్పించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిక్ష నుండి మనల్ని తప్పించి మనల్ని ఆ యొక్క నిత్య జీవమునకు వారసులుగా చేసినాడు. వారసులుగా చేసి మనల్ని దీవించి ఆశీర్వదించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క పాపమును తొలగించిపోయేసినాడు. ఇప్పుడు మనం ఎవరము? ఎస్, వీఆర్ హోలీ పీపుల్. మీరు ఎవరు చూడండి, ఒక్కసారి చూడండి మీ ఐడెంటిటీ మీరు ఒకసారి చదువుకోండి. అందరు తీయండి దయచేసి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏమండి? ఏర్పరచబడిన వంశము. ఫస్ట్ వన్ రాజులు, కింగ్స్. వీఆర్ కింగ్స్. మనం ఏర్పరచబడిన వంశము, వీఆర్ కింగ్స్. సెకండ్, థర్డ్ వన్ యాజకులము. యాజకులము అంటే వీఆర్ ద ప్రీస్ట్. మనం యాజకులము. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని దగ్గర మనము యాజకత్వము చేసేటువంటి ఆ యొక్క ప్రీస్ట్హుడ్ మనకిచ్చినాడు. ఇంకా దేవుని సొత్తైన ప్రజలము. దేవుని సొత్తైన ప్రజలము. వీఆర్ హిస్ పొజిషన్. మనల్ని స్వాస్థ్యంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ఐడెంటిటీని మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మన ఐడెంటిటీని మర్చిపోయేలాగా సాతాను మన మీద తన కార్యాలను చేసి మనల్ని నశింపచేయాలన్నది దేవుని యొక్క సన్నిధి నుండి మనల్ని తప్పియాలనేది సాతాను యొక్క అసైన్మెంట్. దాని యొక్క ఏంటది? ఎయిమ్. దాని యొక్క ఉద్దేశం. ఎందుకు మనల్ని రూలర్గా చేయాలని దేవుడే ముందే నిర్ణయించినాడు. కానీ ఇదంతా కూడా ఏం చేసింది? సాతాను మనల్ని మొత్తం మధ్యలో తప్పించేసింది. మనల్ని దేవుడు ఒక డిఫరెంట్ కోణంలో మనల్ని చూస్తున్నాడు. ఒకసారి చూడమ్మా, జెనసిస్ 1:26. సరే కాటుమా. దేవుడు ఇక్కడ చూడండి, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదు. మనం ఎవరమని? మనం ఎవరి పోలికలో ఉన్నాం చెప్పాలి అందరూ. దేవుని పోలికగా ఉన్నాం మనం. ఎవరి స్వరూపంలో ఉన్నాం మనం? దేవుని స్వరూపంలో ఉన్నాం. దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో సృష్టించినటువంటి దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు? కింద చదవమ్మా. ఆ సముద్రపు చేపలంటే సముద్రం మీద ఉన్నటువంటి ఓవర్ ద డొమినియన్ ఆఫ్ సీస్. ఆకాశ పక్షులను, మొత్తం ఆకాశం మీద తిరిగే ఆకాశం అంతటి మీద, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుడి రూల్ చేయడానికి మనకు అధికారం ఇచ్చినాడు. అయ్యా వాంఛనం, కాలు మొక్కుతా తండ్రి ప్లీజ్ లేదు. అక్కడ ఏమున్నది? కమాండింగ్ ఉంది, అథారిటీ ఉన్నది, ధైర్యం ఉన్నది. అందుకనే ఆదాము ఆ యొక్క అధికారాన్ని పొందుకొని ఏలవలసిన వాడు అవిధేయత చూపించి పడిపోయినాడు. ఆ
పడిపోయిన తర్వాత ఆ అధికారాన్ని తిరిగి రీస్టోర్ చేయడానికే యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి ఆయన శిలువ బలియాగము ద్వారా మనల్ని మళ్ళీ క్రీస్తు రక్తం చేత పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసినాడు. చేసిన తర్వాత మనము వీఆర్ రూలింగ్ దిస్ ఎర్త్. భూమిని మనం వెళ్తున్నామా? సముద్రాన్ని వెళ్తున్నామా? ఆకాశ పక్షులను, ఆకాశ మండలంలో ఉన్న వాటిని వెళ్తున్నామా? ఏలడానికే నిన్ను నన్ను యేసు రక్తం చేత పరిశుద్ధపరిచి ఆయన అధికారం ఇచ్చినాడు. ఈ లోకంలో మనకు శ్రమ కలగదని ప్రభు ఏం చెప్పలేదు. అయినా కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడకు, ఈ లోకమును నేను జయించున్నాను, మీరు ధైర్యం తెచ్చుకొనుడి అని చెప్పేసి అన్నాడు. ఆయన సజీవుడిగా మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి సాతానును మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాను అని చెప్పేసి చెప్పినాడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఒకసారి చూడమ్మా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హీబ్రూస్ 13వ వచనం, 13th verse. నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ కూర్చోమంటున్నాడు యేసు ప్రభును? సిలువలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఫినిష్డ్ వర్క్ చేసి సమాప్తమైనదని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన కాళ్ళ కింద అంతా పెట్టినాడు. ఎవ్రీథింగ్ దేవుడు కాళ్ళ కింద పెట్టినాడు. ఎక్కడ పెట్టాడని? కాళ్ళ క్రింద పెట్టినాడు. మనం అదే 8వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో మనము 7వ వచనం చూస్తాం, సమస్తము వాని పాదముల క్రింద ఉంచితివి. ఇప్పుడు అదే ఈరోజు మన యొక్క వాక్య సందేశం యొక్క మూల వాక్యం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈ శత్రువులందరూ మరి ఎవరు తీసుకురావాలా? అర్థమవుతుంది నేను అన్నమాట. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తాని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ కూర్చోబిడ్డ, నువ్వు చేసింది అయిపోయింది చాలిగా, నీ శత్రువులందరినీ నీ కాళ్ళ కిందకి తీసుకొస్తా అంటే ఈ కాళ్ళ కింద తీసుకొచ్చే పని ఎవరిది? ఎవరికి అప్పగిస్తున్నాడు? క్రీస్తు అక్కడ కూర్చున్నాడమ్మా, పరలోకమందున్నటువంటి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎస్, ఆయన పిల్లలైన మనకు దేవుడు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించి మనల్ని విడిపించి ఆయన తన కుడి పార్శ్వమున ఆసీనుగా చేసుకుని ఆయన పాదాల కింద సమస్తము ఉంచినాడు. ఆ పాదముల క్రిందకి తీసుకొచ్చే పని నీకు నాకు మనందరికి ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే శత్రువుకు మీరు భయపడవద్దు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం, 18 నుంచి చదువుదాం. 18 onwards. ఆయన ఎక్కడండి? ఆకాశం నుంచి ఎక్కడ పడుతున్నది? భూమి మీద పడుతుంది. భూమి మీద పడడం ఎవరు చూశారు? యేసు ప్రభు చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు చూడండి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించినాడు. మీకు చెప్పండి, మీరు నాకు అనండి, నాకు పర్సనల్గా. ఎస్, ఐఎమ్ ఆథరైజ్డ్ బై ద క్రైస్ట్ జీసస్. హల్లెలూయా, దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. నీకేమి ఇచ్చినాడు దేవుడు అంటే శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. నువ్వేం చేయాలట? పాములను తొక్కాలి. ఆది కాండంలో ఆ యొక్క ఏదైనా తోటలో చిన్న పాముగా వచ్చి అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. చిన్న పాముగా వచ్చేసి ఆదాము హవ్వను మోసం చేసింది. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి మహాఘట సర్పం అయిపోయినది. హల్లెలూయా, ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ డ్రాగన్. ఇప్పుడు చైనా వాళ్ళు అదే పెట్టుకున్నారు, డ్రాగన్ వాళ్ళ సింబల్. వాళ్ళకి తెలుసో తెలియదో కానీ దట్ ఈస్ సింబల్ ఆఫ్ డ్రాగన్, సాతాన్. ఆ డ్రాగన్ మారిపోయింది. చిన్న పామును తొక్కగలుగుతామా? డ్రాగన్ తొక్కుతాము? పాముని తొక్కగలము, డ్రాగన్ తొక్కుతాము. అందుకే మన జీవితంలో ఏదైనా చిన్న పాము ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా దాన్ని
తొక్కి పడాలి. పాము కానీ తేలు కాదని, పాములను తేలును చితుక త్రొక్కుటకు మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను. అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారంతో ఏం చేయాలా? చితుక త్రొక్కాలి. లేకపోతే ఏమవుతుంది? అది మనల్ని చితుక తొక్కుతుంది. రెండవది వచ్చేసి అది చదవమ్మా. ఏదియు ఏమండి మీరమ్మ దానికి కూరలు ఉన్నాయి, అమ్మో చాలా పొడవున్నది, నల్లగా ఉన్నది, అమ్మో కోబ్రా, ఇది కోబ్రా కానీ ఏదన్నా కానీ ప్రభు ఒక మాట చెప్పిండు. ఆయన మాట సత్యం. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ టు క్రష్ ద హెడ్ ఆఫ్ ద సేటన్. వాట్ ఎవర్ దట్, అది డ్రాగన్ కానీ, సాటన్ కానీ, కోబ్రా కానీ, సర్పెంట్ కానీ, ఏదైనా కానీ అని. హల్లెలూయా. నువ్వు తొక్కపోతే అది ఏం చేస్తుంది? ఇట్ విల్ బైట్ యూ. ఎందుకు అర్చేస్తుంది? దాని చూసి నువ్వు భయపడవంటే ఇంత సంగతి. దేవునికి మహిమ కలుగును. భయపడకూడదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయదు. కాబట్టి యు హ్యావ్ టు అపోజ్ ద డెవిల్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. మనకేమిటి? శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చినాడు. ఇంకొకటి చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము ఫస్ట్ 3 వచనాలు చూడండి. లూక్ 9th చాప్టర్ 1 to 3 వర్సెస్. 12 మంది శిష్యులను పిలిచి, ఇక్కడ చూడండి, సమస్త విధములైన వాట్ ఎవర్ దట్ థ్రోన్డ్ బై ఫ్రమ్ దట్ హెవెన్ నుంచి ఏదైతే త్రోసి వేయబడ్డాయో 1/3 ఆఫ్ ద ఏంజల్స్, సాటాన్ కానీ అన్నిటి మీద, అన్ని చదవ మరొకసారి. సమస్త విధములైనటువంటి దయ్యముల మీద. ద ఫస్ట్ కమాండ్ ఈజ్ ట్రంపుల్ ద సాటాన్. దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చిన. ఇంకా చదవమా. శక్తిని, అధికారం, పవర్ అండ్ అథారిటీ. రోగములు స్వస్థపరిచే వరము, రోగం వారిని పంపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒక కమిషన్ ఇచ్చినాడు, మనకు అధికారం ఇచ్చినాడు. ఏమండి? సమస్త విధములైన దయ్యముల మీద మనకు అధికారం ఇచ్చినాడు. మనం నిమ్మకాయ చూడగానే గడగడ రోడ్డు మీద పెడతారు కదా, 4 రోడ్ల మధ్య పెట్టగానే ఇంత దూరం నుంచి ఇట్లా పోతారు. ఇక కొంతమంది అయితే ఆ చెట్టు మీద దయ్యం ఉన్నదంటే అటు నీకే పోదు. ఏమవుతుంది? మనం భయం. అందుకనే దేవుడు 365 ఫియర్ నాట్ అని చెప్పేసి ప్రసంగాలు రైజన్ షేర్మిన్ నుంచి వెళ్ళి చెప్పడానికి దేవుడు కృప చూపించినట్టు. దేనికి భయపడవద్దు. హల్లెలూయా. స్వయంగా అపవాది ఎన్ని రూపాలు ఉన్నాయో దాన్ని అన్ని రూపాలతో వచ్చి నీ ముందు నిలబడ్డా భయపడకూడదు. ఎందుకంటే నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను విడువను, ఎడబాయని, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నిన్ను విడవడు. విడిచిపోయినాడు కావచ్చు దేవుడు. అమ్మో దేవుడు దాని గురించి భయపడతాం. దేవుడు అది నిన్ను చూసి భయపడుతుంది. హల్లెలూయా. సాతాను నిన్ను చూసి భయపడుతుంది యాక్చువల్గా. ఎందుకు? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి అది నిన్ను చూసి భయపడతా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే భయపడతావో ఇట్ విల్ పొజెస్ యూ. హల్లెలూయా. అందుకని మనం భయపడవద్దు. ఫియర్ నాట్ అని చెప్పేసి ప్రభు 365 సార్లు అంటే ప్రతిరోజు మాట అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం భయపడకుండా సాతానుని ఎదిరించాలి అని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు చూస్తే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దాంట్లో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అపవాది తంత్రములు ఎరగని వారి వల్ల మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ, వేర్ ఎవర్ వి ఆర్. వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. 11th వర్స్ చూడండి. 6:11 ఎఫెసియన్స్ 6:11. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తికి పొందాలి మనం. ఫస్ట్ వీ హ్యావ్ టు అపోజ్ ద డెవిల్ అంటే మనం శక్తి పొందాలి. వీ హ్యావ్ టు హ్యావ్ ద పవర్. మనం శక్తిని పొందాలి. ఏంటి ఆ శక్తి? ప్రభువే మన శక్తి. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క శక్తిని మనం పొందుకొని అప్పుడు అపవాదిని ఎదిరించాలి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకున్నాము, శిరస్త్రానం పెట్టుకున్నాము, మాయమార్గు దొరుకున్నాము, డాలు పట్టుకున్నాము, ఈ చేతిలో కత్తి పట్టుకున్నాము, సమాధానం అని జోళ్ళు. ఇప్పుడు ఆర్మీలో వెళ్ళే వాళ్ళన్నీ పట్టుకున్నారు. AK-47 ఇలాగ పట్టుకున్నాడు అనుకోండి. పట్టుకున్నాడు నిలబడి ఇట్లే నిలబడితే యుద్ధంలో గెలుస్తారా? శత్రువును ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. యాకోబు పత్రిక 4:7 ఉంటుంది.
దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు సర్వాంగ కవచం ధరించుకున్నా, నువ్వు ఏం చేసినా కూడా వాడు పారిపోడు. యూ హ్యావ్ టు అపోజ్ ద డెవిల్, రెసిస్ట్ ద డెవిల్, దెన్ ఇట్ ఫ్లీ. లేకపోతే ఏం చేస్తాడు? వాడు వచ్చి నిన్ను కబలించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే మనం అపవాదిని ఎదిరించాలనే దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. ఒకసారి చూడండి, రోమపత్రిక 16:20, రోమన్స్ 16. సమాధానకర్త అయిన దేవుడు సాతానును ఎవరి కాళ్ళ కిందండి? మీకు మన కాదు, నా కాళ్ళ కింద అనుకోవాలి. ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అంతే, అయ్యో పాస్టర్ ఎక్కడ పోయిండు, వాక్యం చెప్పిండు అటే పోయిండు, కానీ ఇక్కడ సాతాను వచ్చింది ఏం చేయాలని ఫోన్ చేస్తే కాదు అప్పుడు. అందుకని ఎవరికి వారు బలవంతులుగా ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు తలాంతులను ఇస్తున్నాడు. అందుకనే యూ హ్యావ్ టు అపోజ్ ద డెవిల్. దేవునికి లోబడి ఉండి నువ్వు దాన్ని ఎదిరించాలి. అందుకనే మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును, దాని తలను చితక త్రొక్కించి ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని మనం విస్తరింపచేయాలి. చేసి ఆ సాతానును ఎక్కడికి తీసుకెళ్ళాలి? యేసు ప్రభు పాదాల క్రిందకు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందండి? యేసు ప్రభు పాదాల కింద ఉంచాలి మనం. అందుకనే దేవుడు ఆయనను అంత ఉన్నతంగా హెచ్చించినాడు, ఆ అధికారాన్ని మనకి ఇచ్చినాడు, ఆ కత్తిని మనకి ఇచ్చినాడు అనుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు పెన్ను ఇచ్చి, ఈ పెన్నుతో నువ్వు దేని మీద సంతకం పెడితే అది అయిపోతుంది అంటే ఏం చేద్దాం? మన ఇష్టం వచ్చిన దాని మీద పెడతాం. అలాగే దేవుడు మనకు అధికారం ఇచ్చింది. ఎందుకోసము అని అంటే దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడం కోసం మనకు అధికారం ఇచ్చినాడు. అందుకని మత్తయి సువార్త 16:18 ఉంటుంది, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలువనేరవు. కెన్నాట్ ప్రివైల్స్ అంట, పారిపోతాయి అంతే. దట్ ఈజ్ అలా పాప. అది వదిలిపెట్టేసి మనం గడ చీకటిని చూస్తే కళ్ళు మూసుకుంటూ రాత్రి 2, 3, 4, 5 తెల్లారుతుంది, నిద్ర వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మైండ్ అంతా ఏమైపోయింది? కరప్ట్ అయిపోయింది. 2 కొరింథీ 10:4-5 వచనాల్లో చూస్తే మన మైండ్ని క్యాప్చర్ చేస్తుంది, స్ట్రాంగ్ హోల్డ్స్ పెట్టేసింది, స్ట్రాంగ్ హోల్డ్స్ పెట్టి మనల్ని చేసింది. ఇక్కడ కాదు ఉండాల్సింది. అందుకనే హెడ్ఏక్ ఎక్కడ వస్తుంది? మైగ్రేన్ అని, మెడ నొప్పులని, ఈ నొప్పులు, ఆ నొప్పులు, అన్ని నొప్పులు ఫస్ట్ హెడ్కే వస్తుంది. ఎందుకు? సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన హెడ్ను కొలాప్స్ చేయాలని. హెడ్ను ఎందుకు కొలాప్స్ చేయాలంటే సంఘమునకు శిరస్సు ప్రభువు అంటున్నాడు. ఈ శిరస్సును కొలాప్స్ చేయాలనేది సాతాను యొక్క ఉద్దేశం అంటున్నది. అందుకనే అన్ని ఆలోచనలన్నీ ఇక్కడ పెడతాడు. మనం ఆలోచించి మన నరాలు చిట్లిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వచ్చేసి పడకబట్టి పయనం అయిపోతుంది. దీని అన్నిటికీ కారణం ఏంటండి? ప్రభు అంటాడు, అందుకనే చింతించకూడదు, బికాస్ ఆఫ్ వరి. ఆ వరితో మనకు వేరినెస్ వచ్చేస్తుంది. ఏది ఏం కాదండి, ఏది ఏమీ కాదు. మనకు లిమిటేషన్ ఉంది, కానీ దేవునికి ఏ లిమిటేషన్ లేదు. ఆయన టైం బౌండ్ పర్సన్ కాదు, ఆయన అన్లిమిటెడ్ టైం అయినది. ఆయన ఎప్పుడైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. జస్ట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ ఫర్ ఆల్ థింగ్స్. మనం నమ్మి ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని ఎవరు చితక దొక్కుతారు సాతాను తలను? ఆ పాస్టర్ బాగా ప్రార్థనలు ఉంటాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే పోతుంది. అవునా? పాస్టర్ కాదండి. దేవుడు ఒక బలహీనమైనటువంటి విశ్వాసికి, దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి విశ్వాసికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఇట్స్ నాట్ గివెన్ బై పాస్టర్, ఇట్ గివెన్ బై గాడ్. దేవుడే ఇచ్చినాడు. మార్క్స్ వార్త 16వ వచనం చూడండి. మార్క్స్ 16:16. ఎవరండి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడుతురు. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉన్నది. నా ఫస్ట్ పాయింట్తో నేను ఆపేస్తున్నాను.
దయ్యములను వెలగొడతాం. ఎలాంటి దయ్యములు? సమస్త విధములైనటువంటి దయ్యములు, చిన్నదా పెద్దదా అదా ఇదా అనేది ఏం దానికి మీరేం ప్రిఫిక్స్లు సఫిక్స్లు ఏం పెట్టని అవసరం లేదు. చిన్నదానికి పెద్దదానికి ఒకటే ట్రీట్మెంట్. హల్లెలూయా. యూనివర్సల్ మాస్టర్కి మాస్టర్ మెడిసిన్ ఒకటే మెడిసిన్. ఏంటిదా మెడిసిన్? బ్లడ్ ఆఫ్ జీసస్, అథారిటీ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ఎనఫ్ టు రెసిస్ట్ ద డెవిల్ అండ్ క్యాస్ట్ అవుట్ ద డెవిల్. దేవునికి స్తోత్రం అది ఏదైనా కానివ్వండి. అమ్మ ఏమైందమ్మా అంటే తలనొప్పి. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి జండు బాంబులు పెట్టి రుద్ది జండు బాంబులు ఉడుతున్నాయి, డబ్బాలు ఉడుస్తున్నాయి, కానీ తలనొప్పి తక్కువ కావట్లేదు. ఎందుకు? ద కాజ్ ఆఫ్ దట్ పెయిన్ ఏ డీమన్. అది అర్థం కానియకుండా చేసి సంవత్సరాల తరబడి జండు బాంబుకు పరిమితం చేసేసింది. జండు బాంబుకు బైండప్ చేసింది. నేను తల నొయ్యగానే తల నొయ్యగానే జండు బాంబు. ఇంకా వేరే దగ్గరికి పోకుండా, ట్యాబ్లెట్ వేసుకోకుండా, దానికి ఇంకేం చేయకుండా. అందుకని అన్ని నామముల కన్నా పైనామైనటువంటి యేసు నామంలో సమస్తము మనకు లోబడుతుంది. ఆ నామంలో మనకు అధికారం ఇచ్చండి. ఏదైనా కానివ్వండి, ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలి. మన జీవితంలో ఏది అబ్నార్మల్గా జరుగుతుందో we have to react immediately and oppose the devil, bind the devil and catch them out. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుకి ఎంత గొప్ప అధికారం ఇచ్చినాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2:9 చూడము. 9-10 వచనాలు చదవండి. ఫిలిపియన్స్. అందుచేతను పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు ప్రభువాన్ని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించిండు. ద మోస్ట్ హైయెస్ట్ నేమ్ అండి. అందుకని యేసుక్రీస్తు నామములో అన్నేందుకు భయపడతా ఉంటే దిస్ ఈజ్ ద అథారిటీ. యూ హ్యావ్ టు యూజ్ దట్ అథారిటీ. ఆ ఆయుధాన్ని మనము ఉపయోగించాలి. అది ఉపయోగించకుండా జండబాంబును ఉపయోగించినా, ఇంకేం ఉపయోగించినా నేను ఉపయోగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సాతానును మనం ఎదిరించాలని, దాని తల చితక త్రొక్కాలని దేవుడు మనకు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఎంత మాత్రము హాని చేయదు. 91 కీర్తన 13వ వచనంలో చూసినట్లయితే సింహంలో చూడండి ఒకసారి. 91:13 సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. దట్ ఈజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ. సింహములను అంటే ఎందుకండి? సింహము ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్. నువ్వు దాని తలని తొక్కినవంటికి మిగతా అన్నీ అంతే. త్రాచుపాములను, కోబ్రాస్, ద మోస్ట్ డేంజరస్ పాయిజనస్ స్నేక్. అది దానంత విషము ఉన్నది ఇంకా ఏది లేదు. దాన్ని కూడా తొక్కాలంటాను. చిన్న చిన్న వాటిది ఏమీ లేదు. వానపాముల మీద, నీటి పాముల మీద, వాటి మీద మనకు అధికారం ఇవ్వలేదు దేవుడు. ద మోస్ట్ పాయిజనస్ అండ్ స్ట్రాంగెస్ట్ యానిమల్స్ మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. భుజంగములను, కొదమ సింహములు అవి మనకి ఇక్కడ కనబడవు అసలు. ఆఫ్రికన్ ఫారెస్ట్లలో కనబడుతూ ఉంటాయి. అలాంటి వాటిని చితక త్రొక్కే అధికారాన్ని మనకి ఇచ్చినాడు. వాటిని చితక త్రొక్కపోతే ఇట్ విల్ హార్మ్ us. అవి మనల్ని నశింపచేస్తాయి. అందుకనే నీకున్నటువంటి అధికారం ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందేశం ద్వారా మనమందరం బలపరచబడాలి. ఎవరో రావాలి, ఏదో చేయాలని అవసరం లేదు. యు ఆర్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ బై ద గాడ్. హీ సాంక్టిఫైడ్ యూ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. He gave you power and authority. Use that authority. ఎవరో రావాలి, ఏదో చేయాలా అనేది ఏం కాదు. ఇమ్మీడియట్గా ప్రభు నామంలో మీరు ఏది అడిగినా కూడా దేవుడు మీకు తోడుగా ఉండి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి సాతాను తలను మీరు చితక దొక్కే శక్తిమంతులుగా అవుతారని
ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని మనం విస్తరింప చేయాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఆ సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు ప్రభు అంటాడు, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఫలించకపోతే నాకు చాలు, నేను రక్షింపబడ్డానా, అయిపోయిందా, పరలోకం పోయినా అని చెప్పేసి ఒక 30 సంవత్సరాల విశ్వాసాలు అడుగుతుంది. అయ్యగారు నేను పరలోకం పోతానా, నా టికెట్ కన్ఫామా? నీ టికెట్ కన్ఫామే. ఆడ ఫలాలు లేకపోతే ఏం చేస్తాడట? ఫలాలు లేకపోతే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, యేసు ప్రభువే శపించినాడు, వేలతో సహా శపింపబడ్డది. గొడ్డలి వేరు చెట్టు వేరేలున పెట్టబడి ఉన్నది, మారు మనసునకు తగిన ఫలము ఫలించాలని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు. ఫలాలను చూస్తున్నాడు దేవుడు. వీ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్, ఫలించాలి. ఆడవారిని ఏమడుగుతారు? ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతారా? ఎన్ని మేడలు ఉన్నాయి, ఎన్ని మిద్దెలు ఉన్నాయి అని అడుగుతారా? ఏమడుగుతారు? ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. దట్ ఈస్ దేర్ ఇన్హెరిటెన్స్. ఆ ఇన్హెరిటెన్స్ ఏంటిదని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీకు రక్షణ ఇచ్చినాను, బాప్తిసము, శక్తిని ఇచ్చినాను, అధికారాన్ని ఇచ్చినాను, సమస్తం ఇచ్చినాను కదా. వేర్ ఈజ్ యువర్ ఫ్రూట్స్? వీ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్. 5 నోలు 10 ఏళ్ళ 14 100 ఏళ్ళ 100 1000 లక్షలుగా చేయాలి. చేసినప్పుడు మనం ఆకాశ మండలంలోని నక్షత్రంలో వలె దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి అట్టి కృప మనం అందరం పొందుకొని దేవుని చేత మనం మెప్పు పొందాలి. మనుషులు ఎవడో మెచ్చుకుంటారు అనేది కాదు. ముంగడ మెచ్చుకుంటారా, వెనక పోయి తిట్టుకుంటారు ఖచ్చితంగా 100%. కానీ ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ఆ ప్రభువు మెచ్చుకొరకు మనము ప్రయాసపడాలి. ఈ జీవితకాలంలో మనము ప్రభువుకు నమ్మకంగా ఉండి, ప్రభు యందు మనం నిలిచి ఉండి, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసి, ఈ యొక్క సంఘం అనే క్రీస్తు శరీరాన్ని మనము విస్తరింపచేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను తెలియజేస్తున్నా. మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. సాతానుని చితకత్రొక్కుట అనే యొక్క సందేశం ద్వారా మా అందరితో మాట్లాడిన మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభువా, సమస్తము మీ ద్వారా, మీ వలన, మీ కొరకు, మీ ద్వారానే సృష్టింపబడ్డాయి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సమస్తము మీ చేతి పనులన్నిటి మీద మాకు అధికారం ఇచ్చిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన సందేశం విన్న తండ్రి నాయన మా ప్రియులందరినీ తండ్రి మీరు శక్తిమంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి, ఆత్మపూర్ణులుగా చేయండి. సర్వాంగ కవచమును ధరింపచేసి మీ యొక్క తండ్రి శక్తితో సాతానును ఎదిరించుటకు సహాయము దయచేయండి తండ్రి. నీకే వందనాలు. ఏది ఎంత మాత్రం హాని చేయదని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకే వందనాలు. శీఘ్రంగా సాతానును మా కాల కింద చితిక ద్రోక్కిస్తానని సెలవిచ్చిన రోమ 16:20 వచనం ప్రకారము తండ్రి నాయన ప్రభ, ప్రతి ఒక్కరూ ప్రభువునందుండి తండ్రి నా అపవాదిని ఎదిరించే కృపను వారికి దయచేసి, మీ రాజ్యంను విస్తరింపచేసి, సమస్తమును క్రీస్తు పాదముల క్రిందకు తెచ్చుటకు మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించండి. ఆన్లైన్లో వినిచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి, ధైర్యపరిచి, మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.